వారు మీడియా ద్వారా కానీ లేదా జరిగేటప్పుడు అనేక సందర్భాల్లో పదే పదే ముఖ్యమంత్రి గారి హోదాలో రెడ్డి గారు అపోజిషన్ పార్టీ నాయకుడిని బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకుడిని పదే పదే పలుమార్లు ఆహ్వానించడం జరిగింది. ఎక్కడైనా ఏం జరుగుతుందంటే ఇక్కడ మా దగ్గర తెలంగాణలో ఇక్కడ రివర్స్ జరుగుతుంది. నేను చాలా సందర్భాల్లో అనేక సార్లు నేను చూసిన మీడియాలో కానీ లేకపోతే నేను సభలో ఉన్నప్పుడు కానీ అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీ కోరుతుంది. అసెంబ్లీ సమావేశాలు పెట్టండి, కొన్ని అంశాలు చర్చించేది ఉందని ప్రతిపక్ష పార్టీ హోదా ప్రతిపక్ష నాయకుడు కోరుతారు. ఇక్కడ విచిత్రమైన ఇక్కడ రివర్స్ నడుస్తుంది. ఇక్కడ ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ గారు అసెంబ్లీ పెట్టండి, నేను చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా అసెంబ్లీలో చర్చిస్తామనుకుంటున్నాము, మీరు సమావేశాలు పెట్టండి లెటరు స్పీకర్కి రాస్తారు. ఇక్కడ తెలంగాణ ఇప్పుడేం జరుగుతుందంటే ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారే ప్రతిపక్ష నాయకుడు ఆహ్వానిస్తున్నాడు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు, మీరు టీవీలలో మాట్లాడుతున్నారు, మీ నాయకులందరూ ఇట్లా కాదు, మీరు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్గా గత మీ పాలనలో ఏ లోపాలైతే మేము ఎత్తి చూపినామో కమిషన్ల ద్వారా కమిషన్ వేసి జ్యుడిషియల్ కమిషన్లు వేసి లేదా ఇంకా మిగతా కమిషన్ల ద్వారా అవన్నీ సమాజానికి తెలంగాణ ప్రజలకు దృష్టికి తీసుకొచ్చినాము. నీళ్ళ పంపకం కానివ్వండి లేదా కాళేశ్వరం యొక్క లోపాలు అక్కడ డ్యామేజీలు కానివ్వండి, ఇవన్నిటి మీద అసెంబ్లీ వేదికనే మాట్లాడదాము. తెలంగాణ ప్రజలందరూ చూస్తారు. ఇది తెలంగాణ ప్రజల సొమ్ము వృధా ఎంత పోయింది, ఉపయోగం ఎంత అయింది, ఉపయోగం కాకుండా వృధా ఎంత పోయింది చర్చ అనే సందర్భంలో చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి ప్రతిపక్ష నాయకుడు గారు మీరు అసెంబ్లీకి రండి అని మొన్న కూడా ఈ 2 days బ్యాక్ నిన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడుకుందాం రండి అని అన్నారు. మీరు వస్తానంటే స్పెషల్ మీకోసం అసెంబ్లీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఏది ఈ గోదావరి నీళ్లు తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతానికి పోయే నీళ్లు కానివ్వండి, మగచర్ల సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇదంతా మాట్లాడదాము రండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే కోరుతున్నారు కేసీఆర్ గారిని. మీ కేసీఆర్ గారు ఎట్లా అడగరు, అసెంబ్లీ పెట్టండి నేను వస్తాను ఆయన అన్నాడు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు అసెంబ్లీ పెడతారు రండి చర్చిద్దామని. మా దగ్గర ఉన్న రిపోర్ట్ ఇది, మీ దగ్గర ఉన్న రిపోర్ట్ మీరు చెప్పండి. ఇటు ముఖ్యమంత్రిగా అడుగుతున్నాడు, అటు ప్రతిపక్ష నాయకుడిగా మీరు మాట్లాడండి. కేసీఆర్ గారు ఈ సెకండ్ బెంచ్ లీడర్లు ఎందుకు మాట్లాడుతున్నారు? సెకండ్ బెంచ్ లీడర్లు ఎవరు? కేటీఆర్ గారు కానివ్వండి లేకపోతే హరీష్ రావు గారు కానివ్వండి, వీళ్ళు సెకండ్ బెంచ్ లీడర్లే కదా. ప్రోటోకాల్ అంటే కేటీఆర్ గారికి ఏమైనా అవగాహన ఉన్నదా? ఒక 2 పర్సనాలిటీల గురించి వివరిస్తున్నా ఇప్పుడు. ఒకటి రేవంత్ రెడ్డి గారి గురించి, 2 కేసీఆర్ గారి గురించి. నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ. ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ గతంలో రేవంత్ రెడ్డి గారు ఉండే. ప్రాంతీయ పార్టీ
అధ్యక్షుడిగా బీఆర్ఎస్కి కేసీఆర్ ఉండే, ఇప్పుడు కూడా ఉన్నాడు. ఇక్కడ రెండు ప్రోటోకాల్ ఈక్వలే కదా. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వారు ఉన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తర్వాత ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రెండు పర్సనాలిటీలు ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయాల్లో ఈ రెండు పర్సనాలిటీలు. సెకండ్ బెంచ్ వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఇళ్ళకు? రెండో బెంచ్ స్టూడెంట్స్ ఎందుకు వస్తున్నారు ఇందులోకి? ఏం అవసరం ఉంది? లేదు. కేటీఆర్ గారు కూడా మాట చెప్తున్నా, కేటీఆర్ గారు మీకు పదే అంటున్నారు, మాట్లాడుతున్నారు కదా. అయినా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నది, అసెంబ్లీ పెడదాం రండయ్యా అని ఈయన అడుగుతుంటే కంట్రీ క్లబ్కు రా, లేకపోతే అదేంది ప్రెస్ క్లబ్కు రా, బోర్డ్స్ క్లబ్కు రా. అరే అసెంబ్లీ ఎందుకు ఉన్నది మరి? ఇవన్నీ తీసేసి మరి ఆండే కూర్చోండి రోజు. ఇక కళ్ళు దుకాణానికి ఒకటి రా అని చెప్పలేడు ఆయన. ఇక అది ఒక్కటి మిగిలింది కేటీఆర్కి. ఇక కళ్ళు దుకాణం ఒకటి అంటలేడు, ఎట్లా ఉంది. ఇక అసెంబ్లీ ఎందుకు మరి? ఇక ఈ బిల్లు, అసెంబ్లీ, ఈ చట్టం ఎందుకు, అసెంబ్లీ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు నేను జ్ఞాపకం చేయించిన కళ్ళు దుకాణం అది కూడా అడుగుతాడేమో మరి కేటీఆర్ మళ్ళీ నెక్స్ట్. ఇక ఎమ్మెల్యేలు ప్రజలు ఎందుకు, ఓట్లు ఎందుకు, అసెంబ్లీ ఎందుకు? అదే ఇంత సిన్సియర్గా సీఎం రేవంత్ రెడ్డి గారు రానాయన బొట్టి పెట్టి కేసీఆర్కి చెప్తుంటే, అడుగుతుంటే రండి, క్లారిటీ వస్తుంది కదా. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, ఏం వివరణ ఇస్తారు, ఏం చెప్తారు? ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? కేసీఆర్ గారు నువ్వేం అడదలుచుకున్నావు అడుగు. ఇవన్నీ వదిలే కేటీఆర్ గారు. ఇక ఈ కళ్ళు బొల్లి మాటలు మాట్లాడకి అన్నీ అయిపోయినాయి ఇవన్నీగా. ఇప్పుడు ఏంది అసలు? నీళ్ళ కోసమే తెలంగాణ. ఆంధ్రలో తిట్టింది నువ్వే, ఆంధ్ర నాయకులను తిట్టింది నువ్వే, ఆంధ్రలో నిలగొడదామన్నది నువ్వే. రాష్ట్రం వచ్చి నువ్వు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రలకు కాలికి ముళ్ళిరిగితే నోటి పన్నుతో తీస్తానన్నది నువ్వే, పొడుస్తాన్నది నువ్వే, నోటి పన్నుతో తీస్తాన్నది నువ్వే. కేటీఆర్ గారు మీరు దీనికి జవాబు చెప్పండి. నేను అడుగుతున్నా కదా, కేటీఆర్ గారిని అడుగుతున్నా కదా. మీ స్వయంగా మీ నాయన, నువ్వు, నీ చెల్లెలు, నీ బామ్మడిది, మీ ఫ్యామిలీ ఆంధ్రలో తిట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయారు, తెలంగాణ రాష్ట్రానికి. అయిన తెల్లారి ప్లేట్ పల్టాయి చేసిరు. గ్రేటర్ ఎలక్షన్ రాగానే ఆంధ్రోళ్లకు అరికాలికి ముళ్ళు ముచ్చుకుంటే నోటి పన్నుతో పీకేస్తా అని అన్నావు. ఇలా కూడా ఆ డైలాగులు నీయే, ఈ డైలాగులు నీయే. ఇక్కడ తేడా ఎక్కడుంది కేటీఆర్ గారు? అవును, అప్పుడు నీకు తెలంగాణ ప్రజలను రెచ్చగొడితే ఎమోషన్ల రాష్ట్ర విభజన జరుగుతుంది, మీరు ముఖ్యమంత్రి అవుతారు, మీ ఎజెండా అది. ఇది అయిపోయింది. అచ్చా సరే, అప్పుడు నీళ్లు దొంగతనం చేసిరు ఆంధ్రోళ్ళు లాంటివి, నీళ్ళు ఎత్తుకపోయారు అంటివి, రాత్రిపూట బిందెలతో మోసిరు అంటివి, ఇన్ని పిటకథలు చెప్పారు మీరు.